పింపుల్ అయితే నేను మాట్లాడుతున్నప్పుడే ట్యాప్ తిప్పుతుంది. అంటే చికెన్ కర్రీ అయితేనే మనకు 12 o'clock ఆకలి అవుతుంది. దిస్ ఈజ్ మై సిస్టర్, ఈమెనే తీసింది నాకు వీడియోస్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నన్ను చూసి అస్సలు భయపడకండి, ఎందుకంటే నేను అప్పుడే లేచి ఇట్లా కెమెరా ముందు కూర్చున్నా బ్లాగ్ తీద్దామని. 9 o'clockకి లేచిన. కాలేజ్ లేదు కాబట్టి, కాలేజ్ ఉంటే మాత్రం జల్దీనే లేచి వెళ్ళిపోతా కాలేజ్కి. సో మా మమ్మీ అప్పుడే వర్క్కి వెళ్ళిపోతుంది 9 o'clockకి. నేను లేచి టైంపాస్ అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ. నేనైతే రెడీ అయిపోయినా, ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా అనుకుంటున్నా అంటే 2 వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం, షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ నాకు పింపుల్ అవుతున్నాయని మ్యాంగో కూడా తినలే ఈరోజు. మా చెల్లి ఒకటే తినేసింది మొత్తం మ్యాంగో. ఆమె ఇప్పుడేమో టైం పాస్ చేస్తుంది, నాకు వీడియో తీయాలి ఆమె అంటే. ఏంది చెయ్యేసినావు మీదలే. తింటున్నా నేను. ఏమంటారు నువ్వు చెప్దామంటే, నేను మాట్లాడుతున్నప్పుడే ట్యాప్ తిప్పుతుంది. నేను మాట్లాడుతున్నప్పుడే ఏదో ఒకటి చేస్తుంది. ఫాస్ట్ బంద్ చేయి ట్యాప్. బంద్ చేసింది. నేను తింటున్నా ఈరోజు. ఏం చెప్తున్నా అంటే, చికెన్ కర్రీ అయితేనే మనకు 12 o'clock ఆకలి అవుతుంది. లేకపోతే నార్మల్ ఏమన్నా మా మమ్మీ కర్రీ చేస్తే ఆకలి అవ్వదు, అసలు అవ్వదు. తినకుండానే ఉంటాం కానీ ఆకలి అవ్వదు. ఇంకా అదే చికెన్ కర్రీ అనుకో 12 o'clockకే ఆకలి అవుతుంది. మళ్ళీ నీళ్ళు పోస్తుంది. సో నేను కొంచెం సేపు రీల్స్ చూసుకుంటే నేను కొంచెం సేపు రీల్స్ చూసుకుంటే తిన్నాక కలుస్తాం. మ్యాంగో తింటున్నాం. పింపుల్ అవుతున్నాయని మ్యాంగో కూడా తినలే ఈరోజు. ఇక నేను నా బట్టలన్నీ తీసుకొని మంచిగా పెట్టుకున్నాను, ఐరన్ చేసుకొని. ఇప్పుడు నేను షార్ట్ వీడియోస్ చేయబోతున్నా, మంచిగా చూడండి, వస్తాయి. ఇప్పుడు రెడీ అయ్యి చూపిస్తా మీకు. 2 seconds అయిపోతుంది. లుక్తో రెడీ అయిపోయినా. ఇప్పుడు నేను ఏ చూపించినా షార్ట్స్ వేస్తా. సో షార్ట్స్ చూడండి అంతే. చేసేసిన నేను 3 అవుట్ఫిట్స్ చేసిన. అండ్ గంట అయింది, కరెక్ట్ గంట. 2కి స్టార్ట్ చేసినాం, 3కి 3 అవుట్ఫిట్ అయింది. ఇప్పుడు కొంచెం సేపు తర్వాత దిస్ ఈజ్ మై సిస్టర్, ఈమెనే తీసింది నాకు వీడియోస్. అండ్ ట్రెడిషనల్ ఏం లేదు, అన్ని టైం పాస్ కోసం వేస్తుంది. నిన్న తాగింది. ఇది కూడా నిన్న పిస్తా హౌస్ నుంచి పట్టుకొని వచ్చేసాం. తాగలేదు నిన్న, ఇది ఫుల్ అయిపోయింది మాకు కడుపు. అయితే తాగకుండా పట్టుకొచ్చేసినాం ఇంటికి అట్లనే. అది ఇప్పుడు యూజ్ చేసినాం మేము కాలేజ్ ఫిట్స్ కోసం అని. ఇంకా 3 ట్రెడిషనల్ వేర్స్ ఉన్నాయి. ఆ 3 గాయ్స్ నేను మళ్ళీ వచ్చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇక్కడ ఏదైతే ట్రెడిషనల్ అవుట్ఫిట్ గురించి చెప్తున్నానో దానిది అసలు వీడియోనే తీయాలి ఇంకా నేను. సో అది రేపు చేస్తా. ఈరోజు సాటర్డే, రేపు సండే రోజు చేసేసి అండ్ దానిది కూడా వ్లాగ్ వస్తుంది. ఒకటి చూపిస్తాను మీకు. వాటర్ చూపి వాటర్ వేసుకొని తాగుతుంది ఆ కోకోకోలా బాటిల్లో. నువ్వు వేసుకొని తాగినప్పుడు లేదా ఇజ్జత్. 6.5 hours later. ఇప్పుడు పైకి వెళ్తున్నాను. మా చెల్లి ఉంది ఆల్రెడీ పైన. వెరీ స్మూన్ అది లైట్ మూన్ కాదు, ఇది వేరే. ఓ యా, చూడండి గైస్, ఆడుంది మూన్. ఇప్పుడు టైము 7:48 అవుతుంది. ఇట్లా పైకి వచ్చి తిరిగితే ప్రశాంతంగా ఉంటుంది. నా ఇష్టం, నా చెప్పులు. సౌండ్ చేస్తా. చేస్తా.
అట్లా ఆమె ప్రశాంతత పోగొట్టాలి మన చెప్పులతో, కానీ మనం ప్రశాంతంగా తిరగాలి. వావ్. కింద పిల్లలందరూ ఆడుతుర్రు మంచిగా. నేను సైక్లింగ్ చేసిన, బ్యాడ్మింటన్ ఆడిన ఈరోజు. గైస్ హౌస్ మై ముక్కుడుక. ఇప్పుడే మెక్కిన మంచిగా మెక్కి పనుకొని ఒకటి చెప్తాను మీకు. అయితే ఈ సిపియు కదా, సిపియుకి ఇది పెట్టినాం కింద, టేబుల్ దీని మీద ఇది పెట్టినాము చక్క. నైట్ ఇది మెల్లి ఇట్లా జారిపి ఇట్లా టంగని పడ్డది, మస్తు గట్టిగా సౌండ్ వచ్చింది. 12:30 ఆ టైంలో నేను మా చెల్లె దుప్పట్లు పట్టుకొని పెట్టినాం బయటికి. ఇరిటేషన్ వస్తుంది. సో గైస్ అంతే, గుడ్ నైట్ ఈ రోజుకి. మా చెల్లి వస్తలే, బయట రీల్స్ చూస్తుంది కూర్చొని, రమ్మంటే వస్తుంది ఆమె. నేనే ఫ్యాన్ వేసుకొని పనుకుంటా మంచిగా ఒక్కదాన్ని, ఆమె ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. హాయ్.